అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఆగస్టు 16 లోపు మీరు గనక ఈ పని చేయకపోతే మీరు వాడే సిలిండర్ ధర 900 రూపాయల నుంచి 3000 అవ్వచ్చు. సబ్సిడీ కూడా రాకపోవచ్చు. మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నట్లయితే మీకు ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. గ్యాస్ కనెక్షన్కు సంబంధించిన ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్రం అయితే సూచిస్తోంది. అయితే ఆగస్టు 16 లోపు అయితే ఈ పని కంపల్సరీ చేయాల్సిందే. అయితే చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది, మరి ఈ కేవైసీ కోసం తప్పనిసరిగా గ్యాస్ ఏజెన్సీకే వెళ్ళాలా అని చాలామందికి డౌట్ ఉంది. దీనికి ఆన్సర్ లేదు. గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళకుండానే మీరు ఇంట్లో ఉండే మీ మొబైల్ ఫోన్ ద్వారానే ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు సింపుల్గా అయితే మనం తెలుసుకుందాం. ముందుగా దీనికోసం మీ గ్యాస్ కనెక్షన్ ఏ కంపెనీకి సంబంధించిందో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే 3 ప్రధాన ఎల్పిజి బ్రాండ్లు ఇండేన్, హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్. మీరు ఇండియన్ గ్యాస్ వాడేవారు అంటే ఇండియన్ ఆయిల్ బ్రాండ్కి సంబంధించి అయితే వాడేవారైతే ఇండియన్ ఆయిల్ 1 యాప్ని అయితే ఉపయోగించాలి. హెచ్పి గ్యాస్ కనెక్షన్ ఉంటే హెచ్పి పే యాప్ అనేది అవసరం అనమాట. అలాగే భారత్ గ్యాస్ అయితే కనుక హలో బీపీసీఎల్ యాప్ని అయితే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా అయితే ఆధార్ అథెంటికేషన్ చేయడానికి ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ కూడా మీ మొబైల్లో అయితే ఉండాలన్నమాట. దీని ద్వారా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్ విషయానికి వస్తే ముందుగా మీ గ్యాస్ కనెక్షన్కు రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్లో మీ గ్యాస్ కంపెనీ అఫీషియల్ యాప్ని అయితే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ కస్టమర్ అయితే కనుక ఇండియన్ ఆయిల్ 1 యాప్ ఓపెన్ చేయాలి. హెచ్పి గ్యాస్ అయితే కనుక హెచ్పి పే, అలాగే భారత్ గ్యాస్ అయితే కనుక హలో బీపీసీఎల్ యాప్ని అయితే ఓపెన్ చేయాలి. గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు అక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీ అకౌంట్ను వెరిఫై చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత యాప్లో ఎల్పిజి ఈ కేవైసీ ఆధార్ అథెంటికేషన్ లేదా ఇలాంటి ఆప్షన్ అయితే మీకైతే అందులో కనిపిస్తుంది. యాప్ను బట్టి ఆప్షన్ పేరు లేదా దాని ప్లేస్లో ఇంకొంచెం ఏదైనా ఆప్షన్స్ అయితే ఉండే అంటే దాని రిలేటెడ్ ఆప్షన్స్ అయితే మారొచ్చు అనమాట. ఆ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయాలి. అవసరమైన పర్మిషన్స్ అడిగితే వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇక ఇక్కడే ఒక ఇంపార్టెంట్ స్టెప్ అనేది వస్తుంది. అదేంటంటే మీకు క్యాప్చర్ ఫేస్ అథెంటికేషన్ లేదా స్కాన్ ఫేస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ ద్వారా మీ ఫేస్ని అయితే స్కాన్ చేయమని అది అడుగుతుంది. సో ఇప్పుడు ఫోన్ కెమెరా అనేది మీరు ఆన్ చేసుకొని ముందు మీ ఫేస్ని సరిగ్గా అయితే ఉంచాలన్నమాట దాని ముందు. సో స్క్రీన్పై కనిపించే ఏవైతే కాజన్స్ ఉంటాయో అవన్నీ ఫాలో అవుతూ ఏం సూచిస్తున్నాయో అవన్నీ ఫాలో అవుతూ ఫేస్ స్కాన్ అనేది అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో దీంట్లో స్పెషల్గా ముఖం అనేది స్పష్టంగా కనిపిస్తుందా లేదా చూసుకోవాలి. ఫేస్ అథెంటిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఈ కేవైసీ కూడా పూర్తయినట్లు మనకి యాప్లో కన్ఫర్మేషన్ మెసేజ్ లేదా గ్రీన్ టిక్ అనేది అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే గ్యాస్ ఏజెన్సీ దగ్గర మీరు క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరమే లేకుండా మీరు హ్యాపీగా ఇంట్లో నుంచే మీ మొబైల్ నుంచి ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఆయిల్ 1, హెచ్పి పే, హలో బీపీసీఎల్ వంటి మీ గ్యాస్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ యాప్ని మాత్రమే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ అథెంటికేషన్ కోసం అధికారిక అంటే అఫీషియల్ ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ని మాత్రమే మీరు ఉపయోగించాలి. మీ ఆధార్ నంబర్, ఓటీపీ లేదా ఏమైనా పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి తెలియని వెబ్సైట్లలో తెలియని వాళ్ళకి షేర్ చేయటం, అన్అఫీషియల్ యాప్లలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎంటర్ చేయొద్దు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేవైసీ లాస్ట్ డేట్ అలాగే అవసరాలు లేదా యాప్లో కనిపించే ఆప్షన్లు కంపెనీని బట్టి కాల అనుగుణంగా మారే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీ ఎల్పిజి కంపెనీ అధికారిక యాప్లో అఫీషియల్ యాప్లో కనిపించే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముందో, లేటెస్ట్ కాజన్ ఏముందో తప్పకుండా అది ఫాలో అయ్యి మీరు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఎల్పిజి కనెక్షన్ ఉంటే కనుక ఈ కేవైసీ పూర్తి చేస్తారా లేదా అనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. చేయకపోతే
గనక మీ గ్యాస్ కంపెనీ అఫీషియల్ యాప్ ద్వారా ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి ఒకసారి. అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అనేది. గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాల్సిన పని లేకుండానే మీ చేతిలో ఉన్న మొబైల్తోనే ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో మరి మీరు ఇప్పటివరకు ఈ కేవైసీ చూసుకున్నారా లేదా? ఖచ్చితంగా 16 లోపు అయితే చేసుకోవాలి. మరి ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది కనుక లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి.